Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE మెయిన్స్ ఎగ్జామ్ జనవరి 21 నుంచి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఎగ్జామ్ చాలా కష్టపడి 2 ఇయర్స్ చాలా కష్టపడి చదివారు. కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కూడా తీసుకొని ప్రిపేర్ అయ్యి చదివి ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నారు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇస్తాను. నా స్టూడెంట్స్ ఏ మిస్టేక్ చేశారు, కొద్దిమంది స్టూడెంట్స్ ఏ మిస్టేక్ చేయకుండా మంచి ర్యాంక్ ఎలా సాధించారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా వినండి లాస్ట్ వరకు. జస్ట్ 10 minutes అలా చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ రాస్తుంటారు కదా, సో మీకు టైం మేనేజ్మెంట్ అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు 3 అవర్స్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలని అలవాటు పడి ఉంటుంది. కానీ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి కొద్దిమంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు. సో జస్ట్ నా వైపు నుండి కొన్ని జాగ్రత్తలు చెప్తాను, వినండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. టైం వచ్చేసి 180 minutes ఉంటుంది. 3 hours ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇది వెరీ క్లియర్గా తెలుసు. 75 క్వశ్చన్స్కి టైం ఎంత ఉంది? 180 minutes ఉంది. మినిట్స్ పరంగా చూద్దాం మనం. 75 క్వశ్చన్స్కి ఎంత టైం? 180 minutes ఉంది. అంటే ఒక్క క్వశ్చన్కి ఎంత టైం వస్తున్నట్లు? 2.4 minutes వస్తున్నట్లు. టెక్నికల్గా నెంబర్ నెవర్ లైస్, నెంబర్ని ఫాలో అవ్వాలి. మీరు 10 సార్లు రివిజన్ చేసినా అని ఒక స్టూడెంట్, 2 times రివిజన్ చేసినా అని ఒక స్టూడెంట్ చెప్తే ఎవరికి వస్తుంది ర్యాంక్? 10 times రివిజన్ చేసిన స్టూడెంట్కి వస్తుంది కదా. నెంబర్ నమ్మాలి. ఓకే, సో 2.4 minutes వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మీరు స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 10 నిమిషాలు ఇచ్చారనుకోండి, ఒక మ్యాథ్స్ క్వశ్చన్కి, రాంగే కదా. మీకు ఆన్సర్ వస్తుంది ఫైనల్గా, కానీ 10 నిమిషాలు ఒక క్వశ్చన్కి అంటే అది ఆల్మోస్ట్ 4 క్వశ్చన్ల టైం. అది అంటే 4 క్వశ్చన్లు చేయాల్సిన టైంలో ఒక్క క్వశ్చన్ 5 నుంచి 10 నిమిషాలు ఇస్తారంటే రాంగ్ అనమాట. ఇది ఫస్ట్ రౌండ్ అప్పుడు. సో లాస్ట్ వరకు వినండి, మీకు అర్థమవుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఒక్కో క్వశ్చన్కి యావరేజ్గా 2.4 minutes ఇవ్వాలి. 2 నిమిషాలు, మినిమం 2 నిమిషాలని పెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో. చెప్తా చూడండి. అయితే ఇంకొకటి, బిఫోర్ 1 hour యూ షుడ్ రీచ్ ఎగ్జామ్కి. మీరు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కొన్ని వాళ్ళకి చెక్ చేస్తుంటారు, ఎగ్జామినర్ డిస్టర్బ్ చేస్తుంటాడు, సిస్టమ్ ఏది, అవన్నీ చెక్ చేసుకోవాలి. కాబట్టి త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయండి టైం కోసం. నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్. సరే, మీకు ఎగ్జామ్ ఒక్క క్వశ్చన్కి ఎంత టైమో తెలిసిపోయింది. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్, ఏ సబ్జెక్టు ఫస్ట్ పెట్టాలి? ఓకే, మెనీ టాపర్స్, ఆల్ ఇండియా ర్యాంకర్ 300 out of 300 వచ్చిన స్టూడెంట్, 280 వచ్చిన స్టూడెంట్, 250 వచ్చిన స్టూడెంట్స్ యొక్క మెథడ్ నేను మీకు చెప్తున్నా. ఓకేనా? 200 + 150 ఫైనల్గా NIT IIT స్టూడెంట్స్ మెథడ్, సక్సెస్ఫుల్ స్టూడెంట్ మెథడ్ ఏంటి అని నేను అడుగుతా కదా. ఒక స్టూడెంట్కి 280 marks వచ్చినాయి, నువ్వు ఫస్ట్ ఏది పెట్టావు, ఎంత టైంలో పెట్టావు అని అడుగుతాం కదా యాజ్ ఏ ఫ్యాకల్టీగా. వాళ్ళు చెప్పిన డేటా చెప్తాను, మీరు జస్ట్ మీకు అది సూటబుల్ అయితే పెట్టండి. అదేంటి అంటే, ఫస్ట్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డౌట్ వస్తుంది, ఎందుకు కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి? నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కెమిస్ట్రీ ఫస్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి అంటే, కెమిస్ట్రీ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సింపుల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని ఇస్తాడు. నీకు 4 elements ఇస్తాడు. అందులో టక్కున దాని క్యాలిక్యులేషన్ ఏముండదు. A + B² = A² + 2AB + B² అండ్ sin² A + cos² = 1. ఇట్లా ఉండదు. ఫార్ములాస్ బేస్డ్గా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనం చూసిన వెంటనే ఆన్సర్ తడుతుంది. కాబట్టి లెస్ టైంలో 30 secondsలో కూడా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. మీకు తొందరగా ఎగ్జామ్లో మీ టార్గెట్ ఏంటి? 75 questions కదా. మీరు తొందరగా మంచిగా లెస్ టైంలోనే ఒక 20 questions చేశారనుకోండి, తక్కువ టైంలో 10 questions చేస్తే మీరు రిలీఫ్ అయిపోతారనమాట. అమ్మాయి 10 questions అయిపోయినాయి అంటే 40 marks నా చేతులు ఉన్నాయని. అందుకని ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటాయని కెమిస్ట్రీ. మీరు ప్రతి క్వశ్చన్, ఇప్పుడు కెమిస్ట్రీ క్వశ్చన్ అయినా 4 marks, మ్యాథ్స్ క్వశ్చన్ అయినా 4 marks. 10 నిమిషాలు టైం తీసుకున్న క్వశ్చన్ అయినా 4 marks, 10 seconds టైం తీసుకున్న క్వశ్చన్ అయినా 4 marks అన్నప్పుడు తక్కువ టైంలోనే ఫస్ట్ కంప్లీట్ చేస్తే మీకు ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు టఫ్ క్వశ్చన్కి ఎక్కువ టైం ఇచ్చినా భయపడరు. ఎందుకంటే అరే, ఆ 10 questions-ని నేను 2 minutes-లో పెట్టినా, సో ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్కి ఒక 3 minutes ఇచ్చినా ఏం కాదని మీకు ధైర్యంగా మీరు టైం ఇవ్వగలుగుతారు. అందుకని కెమిస్ట్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఫిజిక్స్. సార్ ఫిజిక్స్లో కూడా న్యూమరికల్స్ ఉంటాయి కదా అని మీకు డౌట్ వస్తుంది, కానీ లెందీ సొల్యూషన్స్ ఉండవు. మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, లెందీ ఉండదు. ఇక మనకి ఇప్పుడు డెరివేషన్స్ ఉన్నట్లు, ఓకే, ఇంటిగ్రేషన్స్, లెందీ సొల్యూషన్స్ ఉండవు అనమాట. సో కాబట్టి సెకండ్ ఫిజిక్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
మెనీ స్టూడెంట్స్. లాస్ట్ మ్యాథ్స్ లీస్ట్ ఎందుకు సార్? నా ఫేవరెట్ సార్ మ్యాథ్స్. నేను మ్యాథ్స్ నాకు 5th క్లాస్ నుంచి నా ఫేవరెట్ మ్యాథ్స్. నా ఫేవరెట్ సబ్జెక్ట్కి లాస్ట్ ఇవ్వాలన్నా సార్ ప్రయారిటీ అని అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ 7 years నుంచి 5 to 7 years నుంచి చాలా టఫ్ వస్తుంది, లెంతీ ఉంటుంది. ఇక్కడ నీకు ఆన్సర్ వస్తుందా రాదా అన్నది కాదు ఇంపార్టెంట్. నీకు ఆన్సర్ ఎంత టైంలో చేయగలుగుతావు. నువ్వు 20 నిమిషాలు నేను ఆన్సర్ చేయగలుగుతా అంటే నీకు డ్యామేజ్ జరుగుతుంది. జస్ట్ 2 minutesలో నువ్వు చేయగలిగినావు అంటే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ అనమాట. జస్ట్ 10 to 15 questions మధ్యలో చేసి 99% తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. మ్యాథ్స్ అంటే ఫుల్ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా 15-16 క్వశ్చన్ల దగ్గరికి టైం 1 hour పైన తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. టఫ్ వస్తుంది, లెందీ సొల్యూషన్స్ ఉంటాయి. వితౌట్ పుట్ పెన్ మ్యాథ్స్ ప్రాబ్లం చేయడం చాలా కష్టం కదా. బట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ వితౌట్ పుట్ పెన్ అంటే మనం రఫ్లో రాయకుండా కెమిస్ట్రీ క్వశ్చన్ చేయగలుగుతున్నాం. బట్ మ్యాథ్స్ క్వశ్చన్ అలా కాదు, టైం టేకింగ్ లెందీ సొల్యూషన్స్ ఉంటాయని థర్డ్ ప్రయారిటీ అని. ఇది స్టూడెంట్ ఫీడ్బ్యాక్. ఇదేదో నా ఐడియాలజీ మీ మీద పెట్టి మీరు ఇదే ఫాలో అవ్వండి నేను చెప్పిందే రైట్ అని చెప్పట్లేదు. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క మెథడ్ నేను చెప్తున్నా క్లియర్గా. సో ఇది ఆర్డర్. లేదు సార్ నేను ఫిజిక్స్ నేను ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను, నాకు ఫస్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తున్నా, నేను నారాయణ కాలేజో, చైతన్య కాలేజో, ఆకాశో, అల్లెనో ఏదో చెప్పి నాకు 200 పైన మార్కులు వస్తున్నాయి సార్ అంటే మీ మెథడ్ ఏం చేంజ్ చేసుకోకండి, జాగ్రత్తగా మీ మెథడే ఫాలో అవ్వండి. ఇది నేను సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నో పేపర్ ఈజ్ ఈజీ, నో పేపర్ ఈజ్ టఫ్. చాలామంది సార్ ఫస్ట్ సెషన్ ఈజీ వచ్చి లాస్ట్ సెషన్ టఫ్ వస్తుందా సార్ అని. ఏ పేపరు ఇది ఈజీ ఇది టఫ్ అని ఉండదు. ఆడ నీకు ప్రింట్ వేసి స్టాంప్ వేసి ఇవ్వరు. నీకు ఆన్సర్ వచ్చిందా ఈజీ, నీకు ఆన్సర్ రాలేదా టఫ్. నీకు ఈజీ అయిన క్వశ్చన్ వేరే స్టూడెంట్కి టఫ్, నీకు టఫ్ అయిన క్వశ్చన్ వేరే స్టూడెంట్కి ఈజీ. అలా ఎలా చెప్పడం కుదరదు. కాకపోతే మీరు ఇంట్లో ఉండి మీకు లాస్ట్ సెషన్ పడ్డది, మీకు ఫస్ట్ సెషన్ చూస్తే మీరు చాలా ఫ్రీగా ఉండి అరే ఈ క్వశ్చన్ నీకు వచ్చింది అనుకో ఈజీ ఇచ్చిండి అని, అంత ఈజీ ఇచ్చిండి అని అనిపిస్తుంది. నువ్వు రాని క్వశ్చన్స్ ఫోకస్ చేయవు ఇంట్లో ఉండి. కానీ ఎగ్జామ్లో నీకు రాని క్వశ్చన్ బాగా గుర్తుంటుంది, అది ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. సో మీరు ఈజీ సెషన్ టఫ్ సెషన్ అని పెట్టుకోకండి, అన్ని సెషన్స్ సేమే. మీకు వచ్చిందా ఈజీ. సో ఇఫ్ యూ గెట్ ఆన్సర్ ఈజీ, ఇఫ్ యూ నాట్ గెట్ ఆన్సర్ టఫ్. సో ఇది ఫిక్స్ కాదు. ఇది ఇంకొక మెథడ్ చెప్తా చూడండి. ఇప్పుడు మీ ముందర క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, 1 to 75 questions ఉన్నాయి సార్. నేను సిస్టమ్ ఓపెన్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ చూసిన ఏం టార్గెట్ ఏం పెట్టుకో, 1 to 1.5 minutes పెట్టుకో టార్గెట్. యాక్చువల్గా 2.4 minutes కదా. నేనేమంటున్నా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ కావడానికి 1 to 1.5 minutes లేదా 2 minutes కేటాయిస్తే నాకు ఆన్సర్ వస్తుంది అంటే చేసేసేయ. 1 to 1 minute 1.5 minutes రాలేదా వదిలిపెట్టు. సెకండ్ 1 to 1.5 minutes 2 minutes వరకు రాలేదా వదిలిపెట్టు ఇమ్మీడియట్గా. నువ్వు 3 minutes 4 minutesకి ఇవ్వకు. థర్డ్ క్వశ్చన్ వచ్చిందా వెరీ గుడ్, ఫోర్త్ క్వశ్చన్ రాలేదా ఇమ్మీడియట్గా వెళ్ళు, ఫిఫ్త్ క్వశ్చన్. అలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయి. నీ టార్గెట్ ఏముండాలి అంటే ఏ క్వశ్చన్కి ఫస్ట్ రౌండ్లో 5 minutes 6 minutes ఇవ్వద్దు, 2 minutes వరకే ట్రై చేయండి. నీకు అర్థమవుతుంది అరే 2 minutes టైం ఇస్తే నాకు ఆన్సర్ వస్తుందంటే చెయ్యి, లేదంటే నువ్వు వేరే క్వశ్చన్కి వెళ్ళిపో. అలా 75 questions చదివి అటెంప్ట్ చేయి. కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతాయి కదా, సెకండ్ రౌండ్ దగ్గరికి రా. అంటే ఫస్ట్ రౌండ్లో 120 minutes 2 hours ఫస్ట్ రౌండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్ని క్వశ్చన్స్ నువ్వు చదివి ఉండి అటెంప్ట్ చేయగలగాలి కొన్ని క్వశ్చన్స్ని 2 hours వరకు. ఇప్పుడు నీ చేతిలో ఎంత ఉంటుంది 1 hour ఉంటుంది, నీ చేతిలో 1 hour ఉంది. ఓకే లెఫ్ట్ క్వశ్చన్స్ అన్ని 30 questions ఉన్నాయి అనుకుందాం. ఓకే 40 questions ఉన్నాయి అనుకుందాం, 30 questions 40 questions ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నీ చేతిలో టైం ఎంత ఉంది, ఇంకా 60 minutes ఉంది. 180 minutes కదా, 2 hours అయిపోయింది, 1 hour ఉంది. అంటే 1 hour 60 minutes 30 questions అనుకుందాం. అంటే ఒక్క క్వశ్చన్ కింద 2 minutes దొరుకుతుంది. సో మళ్ళీ స్టార్ట్. ఒక క్వశ్చన్ చూడు, 1 to 2 minutes వచ్చిందా హ్యాపీ, రాలేదా ఇంకో క్వశ్చన్కి వెళ్ళు. 1 to 2 minutes వచ్చిందా హ్యాపీ, రాలేదా ముందుకెళ్ళు. 1 to 2 minutes వచ్చిందా హ్యాపీ, రాలేదా ముందుకెళ్ళు. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి క్వశ్చన్ని నీకు వచ్చిన క్వశ్చన్స్నేమో ఒక్కసారి చదివినట్లయితుంది, రాని క్వశ్చన్స్ని 2 సార్లు చదివి ట్రై చేసినట్లయితుంది. ఫస్ట్ రౌండ్లో ట్రై చేసినావు రాలేదు, సెకండ్ రౌండ్లో ట్రై చేసినావు రాలేదు, నీకు అర్థమైంది ఓకే నెగిటివ్ ఏం పెట్టలేదు, నేను 40 questions అటెంప్ట్ చేసిన మినిమం 160 marks వచ్చినాయి, సీట్ వస్తుంది. నేను ఫస్ట్ టైమే నాకు 50 questions అటెంప్ట్ చేసిన అంటే 200 marks వరకు సేఫ్ జోన్, నెగిటివ్ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది స్ట్రాటజీ, బెస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ చెప్పిన స్ట్రాటజీ. ఇది మీకు సూటబుల్ కాలేదు అంటే మాత్రం నేను ఇదే ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. మీకు మంచి స్కోర్ వస్తుందంటే మీరు చేసిందే కరెక్ట్. కొంచెం సార్ నాకు టైం మేనేజ్మెంట్ సరిపోవట్లేదు, నాకు 90 మార్కులు 80 మార్కులు వస్తున్నాయంటే ఒకసారి ట్రై చేయండి. మనకి ఇంకా గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు కదా కాలేజీలో. సో నెక్స్ట్ రేపు ఉన్న గ్రాండ్ టెస్ట్, ఎల్లుండి ఉన్న గ్రాండ్ టెస్ట్లోని ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. సో ఇదొకటి.
నెక్స్ట్ కెమిస్ట్రీ నెగిటివ్ పోయే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయంటే కెమిస్ట్రీ ట్రాప్ చేస్తుంది అనమాట. కొన్ని యాంబిగ్యూటివ్ మిస్లీడ్ చేసేటి కొన్ని ఉంటాయి, టెంప్టింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, జాగ్రత్త. అది కండిషన్ బట్టి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ టెంపరేచర్ని బట్టి ప్రోడక్ట్ మారిపోతుంది, సో మీరు కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి కెమిస్ట్రీ విషయంలో. సో నెగిటివ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఒకసారి ఈజీ ఉంది క్వశ్చన్ అంటే ఇంకొకసారి చదవండి, 4 ఆప్షన్స్ను చూడండి. ఓకే, ఎనీ 2 సబ్జెక్ట్స్లో మీకు మినిమం 30-35 క్వశ్చన్స్ చేసిండ్రు అనుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ మ్యాథ్స్ కానీ 30-35 క్వశ్చన్ చేసి థర్డ్ సబ్జెక్టు మీకు ఏదో ఒక సబ్జెక్ట్ ఇష్టం లేదు, టఫ్ అంటారు కదా, అది 10-12 క్వశ్చన్ చేసిండ్రు అనుకోండి, 30-10 చేస్తే 40 క్వశ్చన్స్ అయితే, 35-12 చేస్తే 47 క్వశ్చన్స్ అయితే. నేను మినిమం చెప్తుంది ఇది. సో 40 క్వశ్చన్ చేస్తే 160 మార్క్స్, 47 చేస్తే 188 మార్క్స్. ఈ స్కోర్లో ఏది వచ్చినా మీకు ఎన్ఐటీ సీట్ వస్తుంది, ఏదో ఒక ఎన్ఐటీలో మంచి కాలేజీలో మీకు సీట్ వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. 75 పెట్టుకొని చెయ్యాలి, లేకుంటే నేను మళ్ళీ ప్రిపేర్ అయితే అటువంటి పెట్టుకోకండి. స్ట్రాటజిక్గా కూల్గా టార్గెట్ చేయండి. నీ ముందర 75 మంది శత్రువులు ఉన్నారు, నీ ముందర 75 మంది క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో నువ్వు ఎంతమందిని అటాక్ చేసి ఎంతమందిని నువ్వు గెలవగలవు అన్నది ఇంపార్టెంట్. అంతేగాని నేను 75 ఓవర్కమ్ చేస్తా అంటే ప్యానిక్ అయిపోతావు అనమాట. సో ఫస్ట్ టఫ్ ఉంటే సెకండ్కి వెళ్ళు, సెకండ్ టఫ్ ఉంటే థర్డ్కి వెళ్ళు, థర్డ్ ఈజీ ఉంటే ఫోర్త్, అలా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళు. నెక్స్ట్ ఇక్కడ డోంట్ థింక్ రాంగ్లీ, ఇలా ఆలోచించకండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఒక్కో క్వశ్చన్ రాంగ్ పెడితే -1, బై లక్కల కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి కదా సార్ అని అనుకోకండి. ఇది కంప్లీట్గా రాంగ్. గెస్ అస్సలు చేయొద్దు. ఇది గెస్ చేసిండ్రు అంటే మాత్రం మొత్తం స్కోర్ అవుతుంది, 30 మార్కులు 40 మార్కులతో వస్తారు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ మధ్యన మీకు కన్ఫ్యూజన్ ఉంది సార్, 2 ఎలిమినేట్ చేసిన ఇంకా 2 ఆప్షన్స్ మధ్యన కన్ఫ్యూజన్ ఉంది. ఒకటైతే 75% నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకొకటి 25 అనుకుంటే అంటే అప్పుడు ఏమన్నా మీకు 50% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి కూడా 100% కాదు. సో గెస్సింగ్ సైడ్ వెళ్తే నెగిటివ్కి రెడీ ఉండండి. ఇది ఒకటి. ఇఫ్ యువర్ స్కోర్ 160 to 200 ఉంటే ఫాలో యువర్ మెథడ్. మీకు ఇప్పుడు ప్రజెంట్గా 200 మార్కులు వస్తున్నాయంటే మీ మెథడే ఫాలో అవ్వండి. జనవరి సెషన్ ఇస్ ద బెటర్ దాన్ ఏప్రిల్ జనరల్గా అయితే. ఎందుకంటే ఏప్రిల్కి వచ్చేసరికి అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అందరూ ఫుల్ వర్క్ చేస్తుంటారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనవరిలో చాలామంది గివప్ ఇస్తారు, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్ ప్రెషర్ వల్ల. కొద్దిమంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ కానీ గురుకుల స్టూడెంట్స్ కానీ. సో ఏప్రిల్ కొంచెం కాంపిటీషన్ ఎలాగో ఎక్కువ ఉంటుంది. సో గివ్ యువర్ బెస్ట్, డెఫినెట్లీ విల్ గెట్ వెరీ గుడ్ స్కోర్ బికాజ్ యూ డన్ వెరీ వెల్. చాలా హార్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేసి ఇంత దూరం వచ్చారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకొకటి 1 hour బిఫోర్ యూ షుడ్ గో టు ది కాలేజ్ మంచిగా నిద్రపోండి, స్లీప్ వెల్, రివైజ్ ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. పీవైక్యూ క్వశ్చన్స్ ఈ లాస్ట్ 1 weekలో లాస్ట్ 2 to 3 years క్వశ్చన్ చేయండి. బీ కాన్ఫిడెంట్గా ఉండండి. డోంట్ ప్యానిక్ ఇన్ ఎగ్జామ్ అండ్ ఎనీ ప్రాబ్లమ్ బీ ప్రిపేర్డ్. అక్కడ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ వస్తే రెడీ ఉండండి. సిస్టమ్ ఖరాబ్ అయినా, మౌస్ ఖరాబ్ అయినా ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి చెప్పి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్లు చూడండి. కానీ ప్యానిక్ అవ్వకండి, ఇది ఎంతసేపు కంటిన్యూ అవుతుందండి. వారు వేలే సిస్టమ్ అలాట్ చేస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఈజీ పేపర్. మీరు అస్సలు ఈజీ పేపర్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు ఈజీ పేపర్ మీకు ఈజీ అనిపించిందా, ఫుల్లీ హ్యాపీ. కానీ టఫ్ వస్తుందని ఆలోచనతో వెళ్తే మీరు ప్రిపేర్డ్ అయి ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ టఫ్ ఉంది అయినా ధైర్యంగా ఉంటారు, సెకండ్ క్వశ్చన్ టఫ్ ఉంది ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే తర్వాత ఈజీ ఉంటాయని. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. నాకు ఈజీ రావాలి అని ఎక్స్పెక్ట్ చేసిపోయి అక్కడ టఫ్ వస్తే ప్యానిక్ అవుతారు. సో మీరు ఏ పేపర్ వచ్చినా నేను స్టేబుల్గా నాకు వచ్చింది ఆన్సర్ చేయాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఇంకొకటి, డోంట్ క్యారీ ఎమోషన్స్. ఒక మ్యాథ్స్ బిట్ 20 minutes చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అంటే అది చాలా డ్యామేజ్ చేస్తుంది మీ టైంని. టైం కిల్లింగ్ క్వశ్చన్స్ డేంజర్ దెన్ 4 marks. మీకు వచ్చే 4 marks కోసం ఆ క్వశ్చన్ని ఎక్కువ టైం ఇవ్వకండి. సీ ఆల్ 4 ఆప్షన్స్ కేర్ఫుల్లీ, దెన్ ఓన్లీ యూ విల్ సక్సెస్. నెక్స్ట్, రెడీ ఫర్ టఫ్ పేపర్. టఫ్ పేపర్ వస్తే నేను రెడీ అటాక్ చేసేటట్లు ఉంటా అని ప్రిపేర్ అయి ఉండండి. ఖచ్చితంగా మీకు ఏమంటారంటే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఆ పేపర్ని. సరెండర్ కావద్దు పేపర్కి ఎప్పుడైనా సరే. మీరు ఈజీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి అలా టఫ్గా అనిపిస్తే మీ పేపర్కి సరెండర్ అయిపోతారు. ఆ ప్రెషర్లో మీకు 70% 60% తోటి బాధపడతారు. ఆ దెబ్బకి నెక్స్ట్ సెషన్ కూడా ఇబ్బంది పడతారు. నెక్స్ట్, బీ రెడీ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినప్పుడు కూడా ప్యానిక్ అవ్వకుండా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూల్గా మాట్లాడి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, అందరి స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. కౌన్సిలింగ్ వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది. వెబ్సైట్, ఐఐటి అన్ని ఎగ్జామ్స్ గురించి, కౌన్సిలింగ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.